హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ స్టార్ విజయ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బరాబర్ బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, బయట బండి వేసుకొని తిరిగితే, ఫోన్లు మాట్లాడుకుంటూ తిరిగితే ఇంట్లో పని అయిపోతాయా అని ఒక డౌట్ వస్తుంటుంది. కానీ చాలా కష్టం ఉంటుంది ఇంట్లో పని. దోస్తులు, ఇది మొగోళ్ళకే ఓన్లీ వీడియో. ఎందుకంటే ఒక్కసారి మొగోళ్ళు మనం బయట కొట్టాడకపోతుంటాం, బండ్ల మీద బరాబర్ బట్టలు వేసుకొని సెంట్ వేసుకొని బరాబర్ తిరుగుతున్నాం. కానీ ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా పనులు ఉంటాయి. ఆ పనులు మనం చేస్తేనే అర్థమవుతుంది. సపోజ్ గిన్నెలు తోమాలి, అది అవుతుంది మన వల్ల కాదు. కానీ దాంట్లో ఎంత పని ఉంటుంది, ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది, ఎంత పని ఉంటుంది అంటే అంత పని ఉంటుంది. ఇంకోటి బట్టలు ఉతకాలి. మనం ఉతుకుతామా? మనకు నడుములో ఉంగవు, గుద్దనే ఉంగదు, మనం ఉతకలేము. కానీ దాంట్లో కూడా ఎంత రిస్క్ ఉంటుంది తెలుసా? ఎంత రిస్క్ ఉంటుంది. బిందెలలో నీళ్ళు మోయాలి కింది నుంచి పైకి. అదే కిరాణాలు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి దూరం పోయి ఎత్తుకొని రావాలి నీళ్ళు. అట్లయితే మనతోటి కాదు. బీరు కొట్టమంటే బరాబర్ కొడతాం. కానీ ఇన్ని పనులు ఉంటాయి ఇంట్లో. లేడీస్ ఎట్లా చేస్తారేమో మనకైతే. ఒక్కరోజు ఇంటికాడ ప్రతి మగోడు ఒకరోజు ఇంటికాడ చూడుర్రి, వాళ్ళు చేసే పనులు ఎంత కష్టం ఉంటుందో. బరాబర్ ఉంటుంది వాళ్ళ కష్టము. వాళ్ళు చేసే కష్టంలా మనం ఒక్క రూపాయి అంత కూడా చేయలేం. బయట పోతాం, బరాబర్ చేస్తుంటాం ఏవేవో పనులు. కానీ ఇంట్లో చేసేంత పనులు మాత్రం మనం ఒక్క రోజు కూడా చేయలేము. అందుకే ఈరోజు నేను ఇంట్లో సాయం చేయాలని ఎల్లిపాయలు కొడుతున్నా. దోస్తులు, ఏమేమో మిషన్లు కనిపెట్టినాం, కానీ ఎల్లిపాయలు కొట్టడానికి మిషన్ ఒకటి కూడా అనవట్లే. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పుర్రి. మామూలుగా చేతితోనే అయితే ఇట్లా కొట్టి తీయాలి. ఇట్లా తీస్తుంటే మొత్తం వాసన వస్తుంటుంది, చేతులన్నీ ఆగమవుతుంటాయి, మంటలు వేస్తుంటాయి. దీనికి ఏదైనా కొత్త రకం మిషన్ కనిపెట్టరు చూద్దాం. నేనైతే ఇన్ని సర్చ్ చేసినా కానీ దొరకలేదు మిషన్. ఏమున్నా ఇట్లా చేతిని కొట్టాలి, ఎండకి ఎండ పెట్టాలి, కొట్టి చేయి అంత వాసన కంపు అంత చేతులు అంతా మంటలు వేస్తుంటాయి. ఇక ఇంట్లో ఏదో ఒక పని చేయాలి కదా, అందుకే ఇలా ఎల్లిపాయలు కొడుతున్నా. మీలో ఎంతమంది ఇంటికి ఉన్నప్పుడు ఏమేమి పనులు చేస్తారో ఒక్కోసారి కామెంట్ చేయండి. ఓన్లీ మొగోళ్ళు మాత్రమే. నేనైతే ఇంటికి ఉన్నప్పుడు మస్తు పనులు చేస్తాను ఒక్కోసారి, ఎందుకంటే వాళ్ళ బాధ నాకు తెలుసు కాబట్టి మస్తు హెల్ప్ చేస్తాను నేను కూడా. మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారో మీ ఇంట్లో ఉన్న మీ లేడీస్కి, అమ్మలకు కానీ అక్కలకు కానీ మీ భార్యలకు కానీ, అదేందో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. నేనైతే ఇలా ఎల్లిపాయలు కొడుతున్నా ఫ్రెండ్స్. ఇలా రోగ వచ్చేసి ఎల్లిపాయలు కొట్టుడు. దీన్ని కొట్టుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎల్లిపాయలు తీసేవాళ్ళు ఓ 10 కిలోమీటర్ ఉరికిపోయి రావచ్చు, అంత ఈజీ. కానీ ఇది మాత్రం కొట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఎల్లిపాయలు వాసన మాత్రం కంపు. ఈ ఎల్లిపాయలు కూరలలో లేకపోతే మనకు మామూలుగా ఎల్లిపాయలు పేస్ట్లు దొరుకుతాయి షాప్లో, కానీ అవి కల్తీ అమ్ముతున్నాడు చాలా. నేనే పెడతా కదా అన్ని చాలా వీడియోలు. కానీ ఎల్లిపాయలు కూడా చాలా అంటే చాలా కల్తీ, గలీజ్. నా కొడుకులు గలీజ్ చేసి పడేస్తారు. చాలా అంటే చాలా కల్తీ. అట్లా కాకుండా మనం ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి బాగా కొనుక్కొచ్చి మంచి ఫ్రెష్గా కొనుక్కొచ్చి మంచి ఎండబెట్టి మంచిగా పొట్టు గీకి ఇట్లా ఉత్తి మిక్సీలో వేసి మంచిగా మిక్స్ అయితే కమ్మ ఉంటుంది. అట్లా మీరు ట్రై చేయరి. ఆ షాప్లో అమ్మే డబ్బాలలో కొనుక్కోకూరి, మస్తు ఖరాబ్ ఉంటుంది అది. అలా ఏమేమో కెమికల్ సంబంధించింది, కొన్ని నెలల పాటు నిల్వ ఉండడానికి ఏమో కెమికల్ కలిపి అమ్ముతారు. చాలా అంటే చాలా డేంజర్ అది. మీరు కూడా ఫ్రెష్గా మంచిగా కొనుక్కొని ఎల్లిపాయలు అలా అల్లం బాగా కొనుక్కొని మంచి ఫ్రెష్గా కొనుక్కొని మంచిగా గీకి ఎండకి పెట్టి మంచిగా మిక్సీలో వేసి లేకుంటే రోట్లో వేసి మంచిగా నూరుకొని మస్తు రోజులు వస్తుంది. బరాబర్ ఉంటుంది టేస్ట్. ఇంట్లో ఉంటుంది. మనం తినే వస్తువులే చాలా పనులు ఉంటాయి. వాటి వెనుక చాలా రహస్యం దాగుంది, ప్లస్ కష్టం కూడా దాగుంది. మామూలుగా షాపులలో దొరుకుతున్నాయి, పోతున్నాం, కొనుక్కొస్తున్నాం, పైసలు పెడుతున్నాం, తెస్తున్నాం, తింటున్నాం, కడుపులో పోతుంది, కడుపు అంతా ఆగం చేస్తుంది. ఇట్లా కాదు, మనం కొంచెం చెమట ఓర్చి కష్టపడి ఇలాంటి ఫ్రెష్ ఐటమ్లు తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి. ఎందుకంటే ఎల్లిపాయలు వెళ్ళలేని ముద్ద దిగదు. కూరలో మాత్రం ఎల్లిపాయ బరాబర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎల్లిపాయలు తీసిన తర్వాత అల్లం ఉంటుంది, అల్లం గీకిన తర్వాత దాని పొట్టు కూడా మనకు అవసరం వస్తుంది. మంచిగా అల్లం చాయ్ పెట్టుకొని మంచిగా తాగొచ్చు. చాయ్ పిల్లలందరికీ అల్లం చాయ్ అంటే మస్తు ఇష్టపడతారు. అల్లం పొట్టు కూడా మనకు అవసరం వస్తుంది తెచ్చుకోవడం వల్ల. మీరు కూడా ట్రై చేయరి, ఇంట్లో హెల్ప్ చేయరి. బరాబర్ కామెంట్ చేయకుండా మర్చిపోకూర్రి. మీ ఇంట్లో మీ లేడీస్కి ఎలాంటి పనులు మీరు సాయం చేస్తారో కామెంట్ చేయరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. ఇది ఈరోజు వచ్చి వ్లాగ్ వచ్చేసి నన్ను కంపల్సరీ సపోర్ట్ చేయండి. షార్ట్స్ వీడియోస్ బాగా చూస్తున్నారు, కానీ లాంగ్ వీడియోసే ఏమంతా రీచ్ అవ్వట్లేదు. బరాబర్ రీచ్ అవుతాయి, ఎందుకంటే వీడియో పెట్టాలి కాబట్టి. కంపల్సరీ డైలీ ఒక వ్లాగ్ పెట్టాలి కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని మీతో షేర్ చేసుకుంటా. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.